హైకోర్టులో కాంగ్రెస్ కానీ విపక్షాలు చేస్తున్న వాదన పసలేనిదని తేలిపోయింది. బీహార్లో రిజల్ట్స్ దీనికి ఒక మచ్చు తునక అని కిషోర్ గారు చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. 2, ఈ ఇష్యూ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు రేపో మాపో ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎందుకు ఈ రచ్చ లోక్సభలో? అది వచ్చిన తర్వాత కావాలంటే మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చాలా స్పష్టంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, కర్ణాటకలో మహాదేవ్పూర్ నియోజకవర్గం కావచ్చు, తర్వాత బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, తర్వాత జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లు కావచ్చు, మహారాష్ట్రలో ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓట్లు 1 కోటి ఓట్లు ఏ విధంగా పెరిగి చాలా స్పష్టంగా వివరించారు. తర్వాత హర్యానాకు వచ్చినప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 1,12,000 ఓట్లతో ఓడిపోయినాం. 25 లక్షల ఓట్లు ఎంపీ ఎలక్షన్ తర్వాత నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల ఓట్లు హర్యానాలో నమోదు చేసుకొని 1,12,000 ఓట్లతో ఓడిపోయినాం. అంటే 9 లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి హర్యానాలో ఓటు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టారు. అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. తర్వాత బీహార్లో కూడా దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారు, 23 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేశారు. 40% పైగా ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియాలో మాత్రమే ఎంఐఎం పార్టీ గెలిచింది. 25% నుంచి 40% లోపున్న ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ 7 పోటీ చేసినప్పుడు గెలవని పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా మా ఓటు బ్యాంక్ పెద్దగా తగ్గలే. కాకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, అనుకూలమైనటువంటి ఏదైతే ఓట్లు ఉంటే ఆ ఓట్లు చాలా స్పష్టంగా తొలిచారు. మా ఓటు బ్యాంక్ 0.74% మాత్రం తగ్గి దాదాపు 13 సీట్లు కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. ఆర్జేడీ సంబంధించి కూడా కొంచెమే తగ్గింది. ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ గారికి ఒక్కరికి మాత్రమే 4% పెరిగింది తప్ప ఎవరిది కూడా పెద్దగా పెరిగిన పరిస్థితి లేదు. అయినా చాలా పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఓట్లు తొలగించడంతో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది. అదే కాకుండా 14,000 కోట్ల రూపాయలు ఏదైతే వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి నిధులను ట్రాన్స్ఫర్ చేసి 10,000 రూపాయలు మహిళలకు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ పర్సెంటేజ్లో తేడా లేదు. కాకపోతే సీట్లు గెలిచిన పరిస్థితి. ఎందుకంటే ఈ 63 లక్షల ఓట్లు తొలగించడే ప్రధానంగా మహారాష్ట్రలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, తర్వాత బీహార్లో కూడా చాలా స్పష్టంగా మీరు అనవసరంగా ఓట్లు తొలగిస్తా ఉన్నారు కాబట్టి ఆధారాలు లేని ఓట్లు చాలా ఉన్నాయి. మీకు అనుకూలమైన ఓట్లు ఉంచుకుని అనుకూలంగా లేని ఓట్లు తొలగిస్తా ఉన్నారు కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్పి కోరితే తప్పేందండి. మరి పార్లమెంట్ లో చర్చ జరిగితే ఎక్కడ జరుగుతుంది? మరి ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నలకు అధికార పక్షం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పడానికి అంటే మీరు తప్పు చేసిన కాబట్టి భయపడి పారిపోతున్నారు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే అది ఇంకా కాకుండా ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏకంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీరు బుట్టదాఖలు చేసి ఏకంగా ప్రత్యేక చట్టం చేసుకుని పార్లమెంట్ లో, అదేవిధంగా సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించారు. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎలక్షన్ కమిషన్ కు చాలా వీవీప్యాట్లు ఉంటలేవు, వీడియో ఫుటేజ్లు ఉంటలేవు. తర్వాత అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతా ఉంది కాబట్టి చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ పాల్పడుతున్న విషయాన్ని చాలా స్పష్టం. ఇంక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటది అంటే మీరు గెలిచిరు అంటారు, మేమేమన్నా ఓట్లు తొలగించి ఎట్ట తొలగించి చెప్పని చెప్తున్నాం. వీవీప్యాట్లలో దొంగ ఓట్లు లేకపోతే డిజిటల్ ద్వారా చేసుకుని చెప్తలే. మాకు రావాల్సిన ఓట్లు మీరు తొలగిస్తూ మీ ఓట్లను మీరు పక్క రాష్ట్రాల నుంచి నమోదు చేసుకుని ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, హర్యానాలో, లాస్ట్ బిహార్ లో కూడా ఓటేసారు. సేమ్ పేరు, సేమ్ సర్నేమ్, అడ్రస్ మాత్రం అంటే చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు ఈ రివిజన్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చటము, చనిపోయిన వారిని ఓటర్ జాబితా నుంచి తీసివేయటం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం అనేది మొదటి ఉద్దేశం. రెండోది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో గతంలో SIR కాకుండా ఇది SSRలా కాకుండా దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఫస్ట్ అధికారులు రావటము, ఆ చిరునామాలో ఓటర్లు నివసిస్తున్నారో లేదా చనిపోయారో లేదంటే మరో ప్రాంతానికి వెళ్ళిపోయారా, శాశ్వతంగా వెళ్ళిపోయారా అని చూడటము, ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇది చేస్తారు. మీరేమంటున్నారు? పూర్తి స్థాయిలో అనుకూలమైన ఓటర్లను తొలగిస్తున్నారు, ఓట్ల చోరీ జరుగుతుంది, మీ అభ్యంతరం. అయితే ఈసీ ఇది కూడా యాడ్ చేసింది. మూడో దశలో ఏంటంటే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రచురించిన తర్వాత, అంటే ఫైనల్ జాబితా ప్రచురించినప్పుడు ఎవరు ఉన్నారో లేదని తేలిపోద్దు కదా, కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన ఫాములు స్వీకరిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో మీ పేరు లేకపోయినా, పాత ఓటర్లు వేరే ప్రాంతంలో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా, కొత్తగా ఎవరినైనా చేర్చడం పైన అభ్యంతరం ఉన్నా ఈ అప్లికేషన్ ద్వారా అప్పీల్ చేయొచ్చు. ఈ ప్రక్రియకి 4 రోజులు టైం ఇచ్చారు, డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు. ఏది మొదటి షెడ్యూల్లో జరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి. అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ కదా, నిజంగా మన ఓటు ఉండి తొలగిస్తే, మనకి హక్కు ఉండి ఆ ఓటు హక్కును తొలగిస్తే క్వశ్చన్ చేయడానికి ఒక ఛాన్స్ కూడా ఉంది కదా.
సార్ ఇక్కడ అదే చెప్తా ఉన్నాం కదా, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, బీహార్లో 3 కోట్ల మంది బయట ఉంటారు, 3 కోట్ల మంది బయట ఉంటారు. అదే కాకుండా ఆనాడు 2000 సంవత్సరంలో 2005లో ఏ పరిస్థితి ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితి, రోజు రోజు నిరుద్యోగం పెరుగుతా ఉంది, వలస కార్మికులు పెరుగుతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు. వాళ్ళు ఇక్కడ వచ్చి చూసుకోరు, వాళ్ళు వస్తాక వాళ్ళ ఓటు తొలగించిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే మీరు చూసిన మహాదేవ్పూర్ సెగ్మెంట్ లో బీజేపీ 1,14,046 మెజార్టీ వచ్చింది. 6 నియోజకవర్గాలు ఓపెన్ చేసి 6 నియోజకవర్గాల్లో మైనస్ వచ్చి ఒక మహాదేవ్పూర్లో ప్లస్ వచ్చినప్పుడు 80 మంది, ఒక సింగిల్ బెడ్రూమ్ లో 80 మంది ఓటర్లు ఉన్నారు గుర్తించారు అక్కడ. తర్వాత మరో ఇంట్లో 46 మంది ఉన్నట్టుగా ఇలాంటి దాదాపు 10,452 ప్రధానంగా అర్బన్ ఏరియాలో, మున్సిపాలిటీ ఏరియాలో, కార్పొరేషన్ ఏరియాలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ పాల్పడతా ఉంది. గ్రామాలంటే కొంత తెలిసిపోతుంది, కానీ పట్టణాల్లో కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ప్రధానంగా వారి అనుకూలమైన వ్యక్తులను ఉంచుకుంటూ అనూకూలమైన వ్యక్తులు. ఇంకోటి మీరు ఈ అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తపరిచినప్పుడు ఈసీ బహిరంగంగా చెప్పింది కదా ఆధారాలు చూపించాలని. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు కూడా ఇప్పుడు రేపు తేల్చాల్సింది. ఇప్పుడు జీరో అడ్రస్ ఉన్నటువంటి ఓటు ఒక మహాదేవ్పూర్లో 40,9 ఒకటి కాదు. ఈ బీహార్ సంబంధించి కూడా 23 లక్షల ఓటు మేము ఓట్లు కొత్తగా చేర్చొద్దని చెప్తున్నాం, చనిపోయిన ఓటు తీసేద్దని కూడా చెప్తాయి. కాకపోతే మీకు అనుకూలమైన వాళ్ళు ఉంచుకోండు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్ నుంచే 9 లక్షల మంది హర్యానాలో ఓటు నమోదు చేసుకొని వాళ్ళ ఓట్లు వేయించుకోవడం 1,12,000 అంటే అదనంగా మీకు 8 లక్షల ఓటు మీకు అదనంగా ఉన్నట్టు. మీరు గెలిచే ప్రసక్తి లేదు హర్యానాలో, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1,12,000 ఓడిపోయినాం. 9 లక్షల ఓటు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పెడితే ఉత్తరప్రదేశ్ లో పేర్లు, హర్యానాలో పేరు సేమ్ ట్యాలీ అయింది. ఇక్కడ ఆధార్ కార్డు ఇంకో ప్రత్యేక చట్టం చేస్తే అయిపోతే ఎందుకు ఇదంతా? అరే మరి చర్చ చేద్దామనే ఎందుకు పారిపోతుంది ప్రతిపక్షం? మరి ప్రతిపక్షం అడుగుతుంటే అధికార పక్షం ఎందుకు పారిపో? మీరు మణిపూర్ అడిగితే చర్చను ముగించే ముందు చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు పుల్లారావు గారు ఒకటి ప్రస్తావించారు, బెంగాల్లో ఒకప్పుడు 4% ఉన్న మైనార్టీలు 40% ఎట్లా పెరిగిపోయారు అనేది. ఇండైరెక్ట్ గా మైగ్రెంట్స్ వస్తున్నారు, అక్కడ ఓటర్లుగా మారుతున్నారు అనేది బీజేపీ అభ్యంతరం. త్రిపురలో 3 నుంచి మళ్ళీ 35% ఎట్లా పెరిగిండ్రు ఇట్లా. సార్ ఇప్పుడు భారతీయ జనతా పాయింట్ సతీష్ గారు, సార్ కౌశిక్ గారు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ ఓటర్లే కాంగ్రెస్ పార్టీని 65-71 నుంచి ఓడించారు. బయట వాళ్ళని తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి కాంగ్రెస్ ఓడించారు. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సార్ ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే సింధూర్ ఆపరేషన్ జరిగింది, విదేశాలకు పంపే టీంకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగాల? మీరు అడిగిర్రు, అడిగితే కాంగ్రెస్ పార్టీ చెప్పిన పేర్లు వేసిరా? మీరు శశిధర్ ఎందుకు వేసారు? మరి కాంగ్రెస్ పార్టీ పేరు పంపలే కదా, అట్లాంటప్పుడు మీరే వేసుకోవాలి కదా. మేమేమంటాం, అట్లాంటప్పుడు మీరే పేర్లు వేసుకొని పంపితే అయిపోదు కదా. అంటే పార్టీని అడిగినట్టు మా పార్టీలో అంతర్గత పంచాయతీ పెట్టి రాజకీయం చేసింది మీరే, మేము కాదు కదా. మీరు ఎందుకు అడగాలి? మరి పార్టీ అడిగినప్పుడు పార్టీ పంపిన పేర్లను మీరు విదేశాలకు దూతలుగా పంపాలా? మేము పంపిన పేర్లు కాకుండా మీ ఇష్టం వచ్చిన పేర్లు వేసి మా పార్టీలో అంతర్గత పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు వేసినప్పుడు శశి థరూర్ వెళ్ళారు, మరి శశి థరూర్ పై మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. ఇది నీవేమంటా అంటే విదేశాలకు పోయింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుందని చెప్పేసి మా మీద బురద. అదే చెప్తాను. ఇంకోటి, ఈ 11 సంవత్సరాల కాలంలో మరి విదేశాలు ఇప్పుడు బయట నుంచి వస్తుంటే మేము ఉంటే ఏం జరగదు దేశంలో, అంతర్గత భద్రత ముప్పు వాడిందని చెప్తే మీరు ఢిల్లీ అల్లరి సార్ శశి థరూర్ గారు యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. యునైటెడ్ నేషన్స్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ అందులో కూడా పాలిటిక్స్ ఆడాలని చూశారు. కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ ఏమని కావచ్చు రిప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ. రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు.